సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి కి సంబంధించి సిబిటి 1 కి సంబంధించిన అబ్జెక్షన్స్ రైజ్ చేసే ప్రాసెస్ ఫుల్ గా అయితే చూద్దాం. కరెక్ట్ మెథడ్ ఏంటి అన్నది. అండ్ దాంతో పాటు మనం ప్రాసెస్ లో ఒక చిన్న మిస్టేక్ రైల్వే తరపు నుంచి ఉందన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని వల్ల మనం రైజ్ చేసిన క్వశ్చన్స్ కి పర్ఫెక్ట్ మనకి సొల్యూషన్ రాకపోవచ్చు. సో కంపల్సరీ అందరూ వీడియో అయితే చూడండి. క్విక్ గా నేను దీని గురించి మాట్లాడేస్తాను. అండ్ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఫుల్ గా. అంటే ఎవరికైతే తెలీదో మొత్తం ప్రాసెస్ కూడా చూడొచ్చు. కరెక్ట్ మెథడ్ లో ఎలా మనం అప్లై చేయొచ్చు, రైజ్ చేయొచ్చు అని. ఓకే, సో మరి లేటెస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫస్ట్ ఫోర్మోస్ట్ గా అసలు మనకి రైల్వే దగ్గర నుంచి ఎర్రర్ ఏంటి అన్నది చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఎర్రర్ మనం మొత్తం ప్రాసెస్ మధ్యలో మనం చూసుకుంటే ఎంటర్ కరెక్ట్ ఆన్సర్ కీ అని చూపిస్తుంది కదా. అంటే ముందు మనకి క్వశ్చన్ ఐడి అడుగుతుంది, క్వశ్చన్ ఐడి ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ ఆన్సర్ కీ అంటే ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నారు అన్నమాట. బి గాని, సి గాని, డి గాని ఇట్లా. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ మనకి ఆప్షన్ అడగట్లేదు అనమాట. ఇక్కడ మనం క్వశ్చన్ ఐడి ఎలా అయితే ఇచ్చామో పైన, ఇక్కడ మనం ఏంటంటే ఆన్సర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, ఆప్షన్ ఐడి. ఓకే, సో అది ఎలాగా మనకి తెలుస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి చూడండి అబ్జెక్షన్ కి సంబంధించిన అటాచ్మెంట్ అని చూపిస్తుంది కదా. అంటే మనం రైజ్ చేసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ ఐడి చూపిస్తుంది, లాంగ్వేజ్ చూపిస్తుంది, అండ్ తర్వాత నేచర్ ఆఫ్ ద అబ్జెక్షన్ ఎట్లా పెట్టామన్నది చూపిస్తుంది. ఇక్కడ మనకి చూడండి కరెక్ట్ ఆప్షన్ ఐడి యాజ్ పర్ క్యాండిడేట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఏ గాని, బి గాని, లేకపోతే 1 2 3 4 ఇవి ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనకు ఆప్షన్స్ ఎట్లా వస్తాయంటే 1 2 3 4 ఒక్కొక్కరికి మారుతా ఉంటది. ఓకేనా, మీకు ఒక ఆప్షన్ వస్తుంది, వేరే వాళ్ళకి అదే క్వశ్చన్ కి ఆప్షన్ ఆర్డర్ మారుతుంది. వాళ్ళకి యాక్చువల్ గా ఆప్షన్ కరెక్ట్ గా తెలియాలి అంటే ఆప్షన్ ఐడి అని ఉంటది అనమాట. దాన్ని బట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సేమ్ మనకి క్వశ్చన్ ఐడి ఎలా ఉంటుందో అదే ప్లేస్ లో మనకి ఒక్కొక్క ఆప్షన్ కి ఆప్షన్ ఐడి ఉంటుంది. అది చూపిస్తాను నేను మీకు. సో ఆ ఆప్షన్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆప్షన్ కీ దగ్గర. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కీ అని అడుగుతుంది కదా, అక్కడ ఆప్షన్ ఐడి ఇవ్వాలి. బట్ అంటే రైల్వే నుంచి మనకు అక్కడ ఒక చిన్న మిస్టేక్ అనమాట. అంటే పైన ఎలా అయితే క్లియర్ గా క్వశ్చన్ ఐడి అని ఇచ్చారో సేమ్ అలాగే కింద కూడా ఆప్షన్ ఐడి అని ఇచ్చేస్తే అయిపోయింది. బట్ ఇవ్వలేదు. ఎనీవేస్ మనకి ఇక్క మీద ఇచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ మనది కన్ఫర్మ్ గా రైట్ అవుద్ది అనుకున్న వాళ్ళు మళ్ళీ అయినా ఇవ్వండి, రైజ్ చేయండి. ఎందుకంటే 50 రూపీస్ ఇంపార్టెంట్ కాదు కదా. మనకి క్వశ్చన్ కి మనకు ఒక మార్క్ వస్తే మనకి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. సో అదొకటే ఆలోచించండి. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి క్లియర్ గా ఇది మనకి క్వశ్చన్ ఐడి. మనం ఫస్ట్ క్వశ్చన్ ఐడి ఇస్తాం, తర్వాత ఇక్కడ ఆప్షన్ ఐడి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఐడి ఉంది చూసారా. సో దీనికి ఒక ఆప్షన్ ఐడి, దీనికి ఒక ఆప్షన్ ఐడి అలా ఉంటది అనమాట. సో దీన్ని పేస్ట్ చేయండి. ఓకేనా, కాపీ అవుతుంది. కాపీ చేసి మీ పీడిఎఫ్ లోంచి పేస్ట్ చేయండి మీ క్వశ్చన్ పేపర్ లోంచి, లేదా మాన్యువల్ గా సేమ్ టైప్ చేయండి నెంబర్స్, ఆప్షన్స్. క్వశ్చన్ ఐడి దగ్గర క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి దగ్గర ఆప్షన్ ఐడి ఇవ్వండి. ఓకేనా, సో ఇది మేజర్ గా ఒక చిన్న ఎర్రర్ అయితే ఫస్ట్ జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా అసలు మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఏంటి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్ మెథడ్ లో మనం అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే ఏంటి ప్రాసెస్ అన్న దాని నుంచి క్లియర్ గా అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ఆన్సర్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే మీరు ఏదైతే ఆన్సర్ కీ చూసారో అదే లింక్ లో వెళ్తే ఇక్కడ మీకు సేమ్ ప్రాసెస్ లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి పైన ఉన్న క్యాప్చాని యాస్టీజ్ ఇక్కడ ఇచ్చేయాలి. అంటే ఈ పైన ఉన్న నెంబర్ని యాస్టీజ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ చేస్తాం. ఓకే, లాగిన్ అన్నది అయిపోయిన తర్వాత, సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదా క్యాండిడేట్ డీటెయిల్స్. సో మనకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇట్లా మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని, హెల్ప్ డెస్క్ అని, ఆన్సర్ కి ఇలా చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే ఈ పక్కన ఆల్ అని ఉంటది. ఓకేనా, సో ఆల్ అని ఉంటది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ మీకు అక్కడ చూపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు అలా పక్కకు గనక చూస్తే ఇక్కడ అబ్జెక్షన్స్ అని ఉంటది. ఓకేనా, సో ఆ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయండి, లేకపోతే చెప్పా కదా ఆల్ లోకి వెళ్ళి అక్కడ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు రైజ్ న్యూ అని ఉంది కదా. న్యూ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ఇక్కడికైతే వచ్చి క్లిక్ చేయండి. ఒకవేళ అబ్జెక్షన్ రైజ్ అయినా సెలెక్ట్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలంటే క్లిక్ టు రిఫ్రెష్ లోకి వచ్చి చెక్ చేసుకోండి. ఓకేనా, అదే కాకుండా మీకు ఇక్కడ చూడండి FAQs అని ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి రిలేటెడ్ ఇక్కడ FAQs కొడితే మీకు డౌట్స్, అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అట్లా ఆన్సర్స్ చెప్తారు వాళ్ళు. ఓకే, సో అక్కడ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు రైజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం క్లిక్ హియర్ టు రైజ్ న్యూ అబ్జెక్షన్ లోకి వచ్చేద్దాం. ఓకే,
సో దాని మీద క్లిక్ చేయండి సరిపోద్ది. ఇట్లా లోడింగ్ స్క్రీన్ అన్నది ఒకటి వస్తుంది. లోడ్ అవ్వనివ్వండి, 100% లోడ్ అయ్యాక ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో లోడ్ అయిన తర్వాత ఇట్లా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ యు ఆర్ ఆస్క్డ్ టు రైజ్ అబ్జెక్షన్స్ ఇఫ్, ఇదంతా వేస్ట్. మనకి ఏంటంటే ఎంసీక్యూస్ అయితేనే మీరు రైజ్ చేయొచ్చని, బేసిక్ అన్ని ఎంసీక్యూసే కాబట్టి ఈ పాయింట్ తో పని లేదు. అయితే మనకి నెక్స్ట్ చూడండి, మ్యాక్స్ 10 అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఒకేసారి మీరు 10 అబ్జెక్షన్స్ వరకు రైజ్ చేయొచ్చు. సో 10 రైజ్ చేస్తే 10 × 50 500 అబోవ్ పడుతుంది అనమాట మీకు. ఓకేనా. సో ఇట్లా టు రైజ్ అబ్జెక్షన్స్ ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా క్లిక్ టు రైజ్ అబ్జెక్షన్ ఉంది కదా, అందులోకి వెళ్తాం. అది అయినయా లేదా, రైజ్ అయినయా లేదా అని చూడాలంటే క్లిక్ టు రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే మీ సెలక్షన్ పేజ్ లో మనం సెలెక్ట్ చేసి కనబడతాయి అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఒక్కొక్క క్వశ్చన్ కేర్ఫుల్ గా చూసి ఆన్సర్ ని చెక్ చేసుకోమంటుంది. అండ్ అంబిగ్వస్ అబ్జెక్షన్స్ ఉంటే, అంటే మీ అబ్జెక్షన్స్ కనుక క్లారిటీ లేకుండా ఉంటే వాటిని కన్సిడర్ చేయరంట. అబ్జెక్షన్స్ కెన్ బి రైజ్డ్ ఓన్లీ అగైనెస్ట్ క్వశ్చన్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఆప్షన్స్. ఇది ఓకే, నార్మలే. ఇన్ ద రిమార్క్ కాలం ఎంటర్ యువర్ రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. రిమార్క్ కాలం లో మీ రీజన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కరెక్ట్ గా ఎంటర్ చేయమంటున్నారు. అబ్జెక్షన్స్ విత్ నో ఎక్స్ప్లెనేషన్, ఓకే, నో ఎక్స్ప్లెనేషన్ ఆర్ రెఫరెన్స్ విల్ నాట్ టేకెన్ ఇంటూ అకౌంట్, విల్ బి డిస్కార్డెడ్. సో మీరు రిమార్క్ కాలంలో ఏదైతే అబ్జెక్షన్స్ గురించి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రూఫ్స్ కానీ ఇవ్వలేదంటే తీసుకోరు మీ అబ్జెక్షన్ అని చెప్తుంది. బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ క్యాండిడేట్ టు అప్లోడ్ సబ్మిటింగ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఓకేనా. మాక్సిమం 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. సైజ్ లిమిట్ ఇచ్చారు 200 KB to 500 KB. PDF కానీ జేపెగ్ కానీ ఏదైనా వీటిల్లో మూడిట్లో ఏదైనా అలౌ చేస్తారు. ఇంకేమన్నా చూడండి, వన్స్ అబ్జెక్షన్స్ అన్నవి వన్స్ సబ్మిట్ చేస్తే ఎడిట్ చేసుకోలేమంట. అలాగే అబ్జెక్షన్ రైజ్డ్ బై క్యాండిడేట్ చార్జ్ 50 రూపీస్ పర్ క్వశ్చన్ అని చెప్తున్నారు. అండ్ మస్ట్ బి సపోర్టెడ్ బై అథెంటిక్ సోర్స్ అయితే ఉండాలి. మీరు ఏదో ఒకటి ఇది ఆన్సర్ అని చెప్పేసి ప్రూఫ్ ఏమి వాళ్ళకి ఇవ్వకపోతే అది పని అవ్వదు. ఓకే. సో అబ్జెక్షన్స్ రైజ్డ్ ఫర్ ఎనీ క్వశ్చన్స్ ఫీజ్ విల్ నాట్ ఓన్లీ బి రిఫండెడ్ ఇఫ్ యువర్ అబ్జెక్షన్ ఈస్ ఫౌండ్ వ్యాలిడ్. మీ క్వశ్చన్స్ రైట్, మీరు చేసిన అబ్జెక్షన్ రైట్ అయితేనే డబ్బులు తిరిగి వస్తాయి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, సో ఆన్సర్స్ ఇప్పుడు దాకా వచ్చినవన్నీ మీకు ప్రొవిజనల్ ఆన్సర్ కి మాత్రమే. ఆన్సర్స్ ఫైనల్ గా మళ్ళీ చేంజ్ అయితే చేయొచ్చు అబ్జెక్షన్ మేనేజ్మెంట్ తర్వాత అంటున్నారు. సో ఫైనల్ ఆన్సర్ కి బేస్ చేసుకునే మనకి ఎవాల్యుయేషన్ ఉంటుంది అంటున్నారు. సో ఇదంతా మనకు తెలిసిందే. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేస్తే అబ్జెక్షన్ రైజ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇలా మనకు అబ్జెక్షన్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుద్ది. పోస్ట్ ఏం పోస్ట్ కి ఏంటి అని చూపిస్తుంది. అదేం మీరు మార్చే పని లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అది సేమే, మీకు షిఫ్ట్ ఇవన్నీ నార్మల్ మీది చూపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ని రైజ్ చేస్తున్నప్పుడు ముందే ఇవ్వాలి. 5 క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 5 ఇవ్వాలి. 2 క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 2 ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇట్లా అనమాట, కిందకి ఇట్లా వస్తుంది మీకు 1 2 3 ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 అనుకోండి, 2 సెలెక్ట్ చేసుకుంటాం అలా అనమాట. ఎట్ ఏ టైం మనం 10 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అడుగుతుంది మనం సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో క్వశ్చన్ ఐడి అని అడుగుతుంది. సో ఇది తెలియాలి అంటే ఎలా తెలుసుకుంటాం? సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ మీకు క్వశ్చన్ ఐడి అని ఉంటుంది చూడండి. మీకు క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఐడి అని ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి ఆ పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కాపీ కూడా అవుతుంది. సో కాపీ చేసి ఆ ఐడిని అక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో అక్కడ ఇచ్చిన ఐడి ఉంది కదా, ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ లో క్వశ్చన్ అన్నది, మీరు క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో రాశారు, తెలుగు అయితే తెలుగు ఇవ్వండి, లేకపోతే హిందీ అయితే హిందీ ఇవ్వండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వండి. నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అంటే ఏ టైప్ ఆఫ్ అబ్జెక్షన్ మీది. ఓకే. సో ఒకటి చూపిస్తాను చూడండి. ఇట్లా మనకి లాంగ్వేజ్ చూపిస్తుంది చూడండి, ఇంగ్లీష్ హిందీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలా చూపిస్తుంది. తెలుగు వాళ్ళకి తెలుగు ఇక్కడ హిందీ, హిందీ బదులు తెలుగు అని ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు, ఆర్ తమిళ అయితే తమిళ, అలా అన్నమాట. సో అలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ లో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి నేచర్ ఆఫ్ అబ్జెక్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ చూపిస్తున్నాయో చూడండి. ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్వస్ క్వశ్చన్. సో క్వశ్చనే క్లారిటీ లేదు, లేదా క్వశ్చనే తప్పు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు అవుట్ ఆఫ్ సిలబస్ లోంచి వచ్చింది క్వశ్చన్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు ఒక్క ఆప్షన్ కాదు, ఆల్ ఆప్షన్స్ ఉన్న అన్ని ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు మల్టిపుల్ అంటే ఏను కరెక్టే బీను కరెక్టే అలాంటి ఆప్షన్స్ 2 కరెక్ట్ ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏది కరెక్ట్ కానప్పుడు ఇది అనమాట. ఒకవేళ ఆన్సర్ కీ తప్పు ఉంది, సో ఆన్సర్ కీ తప్పు ఉంది,
అంటే ఆ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంది బట్ కానీ అది ఇవ్వలేదు ఆన్సర్. సో ఏబిసిడిలో రైట్ ఆన్సర్ డి ఇచ్చాడు, బి కానీ రైట్ ఆన్సర్ అనుకోండి, అప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇట్లా ఏదన్నా ట్రాన్స్లేషన్లో ఎర్రర్స్ ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో సెలెక్ట్ చేసుకుంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ఏంటి మీ ప్రాబ్లం అన్నది ఇక్కడే తెలుస్తుంది. సో అందులో మీకు మీ సిచ్యువేషన్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ కి ఏంటి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కి అని ఉంది కదా, ఇక్కడ మనం ఆప్షన్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం క్వశ్చన్ ఐడి ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడే కింద ఆప్షన్ ఐడీస్ అని ఉంటాయి. ఓకే. సో ఆప్షన్ ఐడీస్ లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ ఆప్షన్ ఐడిని కాపీ చేసి అక్కడ ఇవ్వండి. కాపీ అవ్వకపోతే మాన్యువల్ గా నెంబర్ ని అక్కడ టైప్ చేయండి. ఓకేనా. సో అదనమాట. అంతేగాని ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కి అంటే ఆప్షన్ ఏబిసిడి అవి ఇవ్వద్దు, అలాగే 1 2 3 4 అలాంటివి ఇవ్వద్దు. ఓకేనా. అవి ఏమి ఇవ్వకూడదు అనమాట. బేసిక్ గా ఆప్షన్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఓకే. ఆప్షన్ ఐడి ఇవ్వండి. ఏ ఆన్సర్ కి సంబంధించిన ఆప్షన్ ఐడి ఆ ఆన్సర్ కి ఇవ్వచ్చు, మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది. ఓకే. ఇక్కడ యాడ్ రిమార్క్స్ దగ్గర ఖచ్చితంగా ఎస్ మాత్రమే పెట్టండి. ఎస్ పెట్టి దానికి ప్రూఫ్, ఎన్సీఆర్టీ ప్రూఫ్స్ మనం ఇందాక వీడియోలో ఇచ్చాం కదా, ఆ ప్రూఫ్స్ కానీ ఇంకా మీరేమైనా వెతికి తీసుకుంటే ఆ ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేయండి. ప్రూఫ్ అంటే ఏదైనా అథెంటిక్ గా ఉండాలి, అంటే కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ అలాంటివి కాదు, ఎన్సీఆర్టీఓ లేకపోతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ పిఐబిఓ. సో ఇట్లా గవర్నమెంట్ రిలేటెడ్వి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏం దొరకకపోతే దెన్ కన్సిడర్ దట్. బట్ ఏదో ఒక డాక్యుమెంట్ అయితే, సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే. సో రిమార్క్స్ మాత్రం ఇవ్వకుండా వదలొద్దు, ఎందుకంటే కన్సిడర్ చేయరు లేకపోతే. సో ఇక్కడ మీకు రిమార్క్స్ లో ఏం రాయాలి, ఏదైతే రాంగ్ ఆన్సర్ కీలో ఏదైతే మీరు నోటీస్ చేశారో మిస్టేక్ అదంతా రాయండి మీరు ఇక్కడ. ఓకే. ఇది మిస్టేక్, దీని వల్ల మిస్టేక్, ఇందులో ఇలా ఉంది, సో అదంతా రాయొచ్చు. అంటే సపోజ్ లైక్ ఆప్షన్ లో బి ఆన్సర్ ఇచ్చారు, బి ఆన్సర్ ఏమో సపోజ్ సాలిడ్ ఆన్సర్ అనుకుందాం. వాళ్ళు ఇచ్చింది సాలిడ్ కానీ లిక్విడ్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అయితే బి సాలిడ్ ఆన్సర్ ఈజ్ గివెన్ కరెక్ట్ అన్నట్టు ఇచ్చేసి కింద యాక్చువల్లీ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ పేజ్ నెంబర్ దిస్ I have submitted proof according to that this is the answer liquid option C అట్లా అన్నమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిమార్క్ లో అయితే రాయండి. ఓకేనా. ఫొటోస్ మీరు ఏదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే వ్యాలిడ్ ఇమేజెస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇవ్వండి. ఓకేనా. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కి థర్డ్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఈ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ సెకండ్ బటన్ కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ రిపీట్. థర్డ్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ కి సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకే. చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ చూపిస్తే ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ కొట్టేస్తే మీరు అమౌంట్ పే చేసే విధానం ఓపెన్ అయిపోద్ది, పే చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. గైస్ మీరు కనుక ఏఎల్పికి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మన యాప్ లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి సిబిటి పార్ట్ ఏలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మెరిట్ వస్తేనే మనకి జాబ్ మాక్సిమం ఛాన్సెస్ అనమాట. సో దీన్ని పర్సనల్ గా నేనే ప్రజెంట్ డీల్ చేస్తున్నాను. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన 2 క్లాసెస్ ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేసేసాం. సో నెక్స్ట్ ఇంకొక 2 క్లాసెస్ ఈ రోజు మనకు అక్కడ పోస్ట్ అవ్వబోతున్నాయి అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు, కంపల్సరీ తీసుకోండి. అండ్ కూపన్ కోడ్ BSc 200 కనుక వాడితే ఎక్స్ట్రా మీకు 200 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 500కే మీకు క్లాసెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. అందుకనే నేను రికమెండ్ చేస్తున్నాను, హైలీ రికమెండెడ్. అండ్ లేదు మీకు ఏఎల్పి ఫుల్ కోర్స్ కావాలి, సిబిటి 1 తర్వాత పార్ట్ 2లో సిబిటి 2లో పార్ట్ ఏ కానీ సిబిఐటి కానీ మొత్తం కలిపి కావాలంటే కూడా 1199కే దొరుకుతుంది. సో చూడండి, మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి డెఫినెట్ గా తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే పర్సనల్ గా నేను ఇందులో 90% వరకు స్కోర్ చేసి క్రాక్ చేశాను అనమాట. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, మనకి ఏఎల్పికి సంబంధించిన సిబిటి 2కి సంబంధించి నా మార్క్స్ చూసుకుంటే, అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా అందరూ రైల్వే జాబ్స్ ని మోస్ట్లీ క్రాక్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో మాకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా అడుగుతారు ఏంటి అని, దాని బేస్డ్ గా క్లాసెస్ అయితే చేసాం. ఓన్లీ ఏఎల్పి అనే కాదు, మీకు టెక్నీషియన్ ఫుల్ కోర్స్ మీకు ఉంటుంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 999కే. అండ్ తర్వాత మీకు రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి మీకు 599కే దొరుకుతుంది.
అటు విడివిడిగా మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, లేకపోతే మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా కేవలం 299 దొరుకుతుంది. అదే కూపన్ కోడ్ SARA అని వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్ కి మీకు మంచి క్వాలిటీ కాంటెంట్ అయితే దొరుకుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఈ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ మీకు గనక ఏమైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఉంటే ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ జాయిన్ అయ్యి మీ డౌట్స్ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అండ్ రైల్వే అప్డేట్స్ అక్కడ ఫాస్ట్ గా వస్తాయి. దాంతో పాటు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ రైల్వే అనే కాదు అన్నిటివి కూడా ఫాస్ట్ గా వస్తాయి. సో ప్రొడక్టివ్ గా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. కోర్స్ తీసుకున్న వాళ్ళకనే లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఎండ్ స్క్రీన్ లో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను లింక్. అండ్ తర్వాత ఐడి రెండు ఉంటాయి. ఐడి వచ్చేటప్పటికి శరణ్ తేజస్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇక మెయిన్ వెరీ ఇంపార్టెంట్, మీకు నిన్న నేను వీడియో ఆల్రెడీ చేశాను అనమాట. ALP CBT 1 లో వచ్చిన సైన్స్ కి సంబంధించి వచ్చిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు అనుకున్న క్వశ్చన్స్ అన్ని నేను కలెక్ట్ చేసి ఒక వీడియోలో చేశాను. విత్ ప్రూఫ్స్, NCERT ప్రూఫ్స్ డైరెక్ట్ మీరు అక్కడ ఇచ్చేయచ్చు. అలాంటి విత్ PDF అండ్ ప్రూఫ్స్ తో వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఆ క్వశ్చన్స్ మీ షిఫ్ట్ లో ఏ క్వశ్చన్స్ తప్పైనాయి, ఏం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, ఎలా రైజ్ చేయాలి, అండ్ తర్వాత ప్రూఫ్స్ అన్ని నేను అక్కడ మాట్లాడాను. ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మనకి ఫస్ట్ డెమో క్లాస్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ రిలేటెడ్ ఆల్రెడీ నేను చేశాను. అది చూడని వాళ్ళు అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఫస్ట్ క్లాస్ చూడాలి అనుకుంటే ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. రెండు వీడియోస్ మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు చూడొచ్చు అనమాట. అండ్ లైక్ చేయండి, సో దట్ మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఫాస్ట్ గా మీకు తీసుకురావడానికి. అండ్ తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే రెగ్యులర్ గా మంచి వీడియోస్ మన దగ్గర క్లాసెస్ తో పాటు ట్రిక్స్, క్లాసెస్, ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫాస్ట్ గా వస్తుంటాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నారు. సైనింగ్ ఆఫ్ తేజస్.